హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఆయన కేవలం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు, ఎంతో ప్రతిభావంతమైన నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన నటనకి దేంతో కూడా మనం విలువ గాని వెలకట్టడం గాని చేయలేం. అయితే ఇప్పుడు మనం ఆయన నటనకు గాను ఆయన అందుకున్నటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి జై బాలయ్య అని కామెంట్ చేయండి. ముందుగా బాలకృష్ణ గారు ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకుంది 1987లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మువ్వగోపాలుడు అనే సినిమాకి గాను ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నారు. చాలా యంగ్ ఏజ్ లోనే ఈ అవార్డుని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా బాలకృష్ణ గారికి మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డుని తీసుకొచ్చినటువంటి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక బాలకృష్ణ గారికి రెండోసారి ఫిల్మ్ఫేర్ అవార్డుని తెచ్చిపెట్టినటువంటి సినిమా 1991లో రిలీజ్ అయ్యి టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి ఆదిత్య 369. మన టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం వచ్చినటువంటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఈ ఒక్క అటెంప్ట్ కే, ఈ డేరింగ్ అటెంప్ట్ కే బాలకృష్ణ గారికి ఎన్ని అవార్డులు అనేవచ్చు. అయితే ఇందులో ఆయన కనబరిచినటువంటి అద్భుత నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డుని దక్కించుకున్నారు బాలకృష్ణ గారు. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారికి రెండవసారి ముఖ్యంగా ఫిల్మ్ఫేర్ అవార్డుని తీసుకొచ్చినటువంటి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. చాలా మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులకి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. సో చూసారుగా, నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో బాలకృష్ణ గారు అందుకున్నటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏంటో, ఏ సినిమాలకి ఈ అవార్డ్స్ ని ఆయన సాధించారో. ఈ రెండిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్స్ లో మాకు తెలియచేయండి. అలాగే మీలో ఎంతమంది బాలకృష్ణ గారి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.